ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఇప్పుడు హస్బెండ్ టార్చర్ తట్టుకోలేక, అటు పేరెంట్స్ సపోర్ట్ లేక, తల్లిదండ్రులు సపోర్ట్ లేకుండా ఏమన్నా చేసుకుంటే మరి పిల్లల భవిష్యత్తు ఏంటి? పిల్లలు ఏమైపోతారు? పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? వాళ్ళ పాలన తల్లి తర్వాతే కదా. సో వాళ్ళ కోసం చస్తూ బ్రతుకుతూ అలానే ఉన్నటువంటి చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. చూస్తున్నాం, కొంతమంది బయటకు వస్తున్నారు, కొంతమంది రాలేక లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి మరి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎలా వాళ్ళు ధైర్యంగా ముందుకు రావాలి అంటే, అవన్నీ తట్టుకొని వాళ్ళకి సపోర్ట్ ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు? అంటే ఇందులో 2 పాయింట్స్. ఒకటి అందులోంచి ఎలా బయటపడాలి, ఇంకోటి ఆ టార్చర్ అనేది ఎటువంటిది. ఇప్పుడు ప్రతి మనిషిలో ప్లస్లు మైనస్లు 2 ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పారు అందులోంచి బయటకు రాలేక, అక్కడ ఉండలేక. ఇంకొకటి ఏంటి, పిల్లలు ఉంటారు, ప్రతిబంధకాలు. తను ఒక్కటే అయితే ఎటైనా వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఏమైనా తన దారి తను చూసుకోవచ్చు. పిల్లలు ఇప్పుడు ఈ రోజులను బట్టి పిల్లల్ని కూడా ఎవరు చూడట్లేదు. పిల్లల్ని చంపేస్తున్నారు, వాళ్ళు ఇది అయిపోతున్నారు. అంటే అంత ఈజీ అయిపోయింది. కానీ మీరు చెప్పిన కండిషను పాతకాలంలో ఎక్కువగా ఉండింది. ఇప్పుడు అక్కడక్కడ ఉన్నారు అక్కడక్కడ ఏముంది, ఎక్కువగానే ఉన్నారు. అంటే 50-50 వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కదా. జీవితాన్ని అంతం చేసుకునే వాళ్ళు ఉన్నారు, చస్తూ బ్రతుకుతున్నారు అన్నారు, అలా కూడా చేయలేక అలాగే కాంప్రమైజ్ అయిపోయి ఉండేవాళ్ళు ఉన్నారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి వ్యక్తిలో ప్లస్ మైనస్ 2 ఉంటాయి. మంచి బుద్ధులు అలవాట్లు ఉంటాయి, చెడువి ఉంటాయి కదా. మనం ఇది మాట్లాడుకున్నాం ఒకసారి. దీన్ని మనము పెళ్ళప్పుడే మనం దీన్ని చూసుకోవాలి. పెళ్లి చేసే ముందే ఒక మంచి సంబంధం చూసేటప్పుడు వాళ్ళ పూర్వాపరాలన్నీ తెలుసుకుని మినిమం చేయాలి. ముఖ్యంగా వాళ్ళ అలవాట్లు, ఫైనాన్షియల్ పొజిషన్, తర్వాత సమాజంలో వాళ్ళు బయట మనుషులతో వాళ్ళు ప్రవర్తించే కలిసిమెలిసి ఉండే తీరు, ఇవి ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. కొంతమంది గయ్యాళి గంపలుగా ఉంటారు, ఇరుగు పొరుగులతో మంచిగా ఉండరు, వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు, బుద్ధులు సరిగ్గా ఉండవు, మనిషి కనపడితే ఖర్చేద్దామనే. ఇలా ఉన్నప్పుడు తెలుసుకోవడం అనేది అవసరమా లేదా? వాళ్ళ ఇళ్లలో పిల్లల్ని ఇవ్వాలన్నా తెచ్చుకోవాలన్నా 2 సమస్యగానే ఉంటాయి. వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అయితే పెళ్లి చేసే ముందే ఇవన్నీ ఒకసారి గట్టిగా వాకప్ చేసుకుని మనం సంబంధం అనేది కుదుర్చుకోవడం అనేది నెంబర్ 1. తర్వాత సరే ఎన్ని మైనస్లు లేవు, ఏవో కొన్ని ఉంటాయి అనుకోండి, అప్పుడు మనం పెళ్ళి జరిగిన తర్వాత కొంచెం మాట్లాడుకోవాలి ఇద్దరు కూడా. ఫస్ట్ భార్యాభర్తలు, ఇది కూడా మనం చేసాం ఒక వీడియో. ఏంటి నీ యొక్క ఇదేంటి, నా యొక్క ఇదేంటి అని ఇద్దరు మాట్లాడుకోవాలి. ఒకళ్ళ అలవాట్లు ఒకళ్ళు తెలుసుకోవాలి, ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు తెలుసుకోవాలి, ఇలాంటివి చేసుకోవాలి. తర్వాత అయినా కూడా తర్వాత కుటుంబంలో ఇలాంటివి వచ్చినాయి, అతను మంచివాడే, బాగున్నాయి, లక్షణాలు బాగున్నాయి, డబ్బు బాగానే సంపాదిస్తున్నాడు, ఏదైనా చెప్తే నా మాట వింటాడు, నా ఇష్టాన్ని గౌరవిస్తాడు అనుకున్నప్పుడు కూడా తర్వాత రన్నింగ్ లైఫ్లో కొన్ని బయట పడినాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అని అంటే, అతనిలో కొన్ని ప్లస్లు ఉన్నాయి కదా. ప్లస్లు ఉన్నప్పుడు ఆ ప్లస్లు చూసుకుని మనకి అనుకూలంగా మార్చుకుని, ఎక్కువగా అలాంటి వాళ్ళని ఇరిటేట్ చేయకుండా కొన్ని సర్దుకుపోవడం. ఈ సర్దుకుపోవడం అనేది మేజర్ పాయింట్ అండి. ఈ సర్దుకుపోవడం ఉన్న దాంట్లోనే. ఇప్పుడు అతను కొంచెం వ్యసనపరుడయ్యాడు, లేదు ప్రతిదానికి కొంచెం, అప్పుడు లేకపోవచ్చు, కొంచెం వయసు పెరుగుతూ ఉండేటప్పటికి నేను ఇదే చెప్పాను, వయసు ప్రకారంగా మెంటాలిటీ మారుతుంది, అభిప్రాయాలు మారుతాయి, అలవాట్లు మారుతాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇచ్చే ట్రీట్మెంట్లో కానీ బిహేవియర్లో కానీ చేంజెస్ వస్తాయి. అది యాక్సెప్ట్ చేయాల్సిందే, ఇద్దరిలో, భార్యలో అయినా భర్తలో అయినా. అలాంటప్పుడు మంచి విషయాలు మనం అనుకూలంగా మార్చుకుని అతన్ని ఎక్కువగా ఇరిటేట్ చేయకుండా, భార్యనైనా సరే ఇరిటేట్ చేయకుండా ప్రశాంతంగా వాతావరణాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఇంట్లో. తర్వాత ఫైనాన్షియల్ పొజిషన్ అంతగా బాగోలేదు అన్నప్పుడు ఉన్న దాంట్లోనే సరిపెట్టుకునే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఏ విషయంలో అతను ఇరిటేట్ అవుతున్నాడు లేదా భార్య ఇరిటేట్ అవుతుంది, ఆ విషయాన్ని ఎక్కువగా కదపుకోకూడదు. ఏదైనా ఎప్పుడైనా మూడ్స్ బాగున్నప్పుడు మాత్రమే ఒకటేసారిగా డామ్ అని ఓపెన్ చేసేయకుండా, మూడ్ బాగున్నప్పుడు ఒక చిన్న మొక్క అడగాలి, ఫేవర్గా ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఆ ఫేవర్గా వచ్చినప్పుడు వెంటనే చేంజ్ చేసుకోండి. అలాగే ఇంకొక చిన్న విషయాన్ని ఫేవర్ చేసుకోండి. ఒకటేసారి మీరు అన్ని గుమ్మరిచ్చేస్తే అతను భరించలేడు. ఎందుకంటే అతను ఇరిటేట్ అవుతున్నాడు, ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు, అది పాసిబుల్ అవ్వదు అక్కడ.
కొంచెం వ్యసనాలు ఉన్నాయనుకోండి, ఆ వయసు రీత్యా వ్యసనం ఏదన్నా వచ్చింది, తాగడమో సిగరెట్టో, ఆ ఇదిలో ఉంటారు, ఒకలాంటి పిచ్చిగా ఉంటుంటారు వాళ్ళు. ఏం చెప్పాలంటే కోపం వస్తూ ఉంటుంది వాళ్ళకి, టైంకి అది పడకపోతే కోపం వచ్చేస్తుంది, అది ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తారు. చూపించినప్పుడు అది ఒక టార్చర్ కింద తయారవుతుంది వీళ్ళకి. సో అది గమనించి వీళ్ళు దాన్ని టచ్ చేయకుండా ఉండాలి. తర్వాత పిల్లల మొహం చూసి జీవోత్సవంలాగా పడి ఉంటున్నాను అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు ఒక చిన్న కిటికీ ద్వారా మనం ఆకాశాన్ని చూడొచ్చు, ప్రపంచాన్ని చూడొచ్చు కదా. ఇంట్లోనే మగ్గిపోతున్నాను, నేను చస్తూ బ్రతుకుతున్నాను, ఇలా మనకి మనం ఆపాదించుకుంటే మన జీవితం అలాగే అయిపోతుంది. మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది లైఫ్లో కదా. దీని లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్తారు ఎక్కువగా. సో ఇది చాలా మందికి తెలియదు, దీన్ని అలవాటు చేసుకుంటే లైఫ్కి చాలా ఉపయోగం అనమాట. అయితే అలా అనుకోకుండా ఉన్న దాంట్లోనే నేను సరిపెట్టుకుంటున్నాను, నా భర్త అన్ని కాకపోయినా కొన్ని చేస్తున్నాడు అనేటువంటి ప్లస్ పాయింట్లను ఎప్పుడైతే మనము అవైల్ చేసుకుంటామో, ఒక పక్క నుంచి అతను అనారోగ్యం చేసింది ఒక 40 ఏళ్ళు వచ్చాక, అది కూడా అతను మైనసే, చెప్పలేము. పెళ్ళికి బాగానే ఉన్నాడు, ఇప్పుడు వచ్చింది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే మైండ్ ని మనం స్ట్రాంగ్ గా ఖచ్చితంగా మైండ్ సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను అదే లైన్ గా చెప్తున్నా. ఇప్పుడు పిల్లల్ని మరి అతనికి హెల్త్ బాగోలేదు, లేకపోతే ఏవో వ్యసనాలు వచ్చాయి, లేకపోతే జీతం సరిపోవట్లేదు, ఏదో చికాకుల్లో ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావు? నీకు చేతనైతే నువ్వు కూడా నీ తరఫున సంపాదించగలిగితే, ఆల్రెడీ సంపాదిస్తుంటే దాంతో కూడా నువ్వు ఇల్లు నడపచ్చు. ఇంకొకటి, పిల్లల్ని నువ్వు పెంచొచ్చుగా. ఇప్పుడు అతను కావాలని దూరం అవ్వట్లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఆ పరిస్థితుల ద్వారా అతను కొంచెం దూరం ఉండాల్సి వచ్చింది. భార్య, తల్లి పాత్ర కూడా ప్రధానమే కదా, తను పెంచొచ్చు కదా. తను కూడా ఏడుస్తూ కూర్చుని తను కూడా పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటే ఇంకా నరకం అయిపోతుంది, ఇంకా దుర్భరం అయిపోతుంది ఆ పరిస్థితి. పిల్లలు అనవసరంగా అన్యాయం అయిపోతారు. కాబట్టి తల్లి త్యాగం చేయాలి. భర్తని కొంచెం ఆ పరిస్థితిని చూసి అతని నుంచి ఏదైనా పొందాలంటే పొందొచ్చు. ఇంకా నీకు మార్చుకోవటం చేతనవుతుంది, నీ మాట అతను వింటాడు అనుకుంటే ఆ ప్రయత్నం చేయొచ్చు. అంతేగాని నేను ఒక్కదాన్ని ఎందుకు చేయాలి, నా వల్ల ఏమవుతుంది, నేను జీవోత్సవంలో ఉన్నాను, చస్తూ బ్రతకాలనే ప్రశ్నలు ఎప్పుడైతే వేసుకుంటామో అదే జరుగుతుంది. ఛాలెంజింగ్ గా తీసుకొని అన్నిటిని దాటుకుంటూ రావాలి. బాధ్యత అండి, ఒక బాధ్యత అది. ఇప్పుడు పరిస్థితుల ప్రకారం అతను అలా అయినట్టయితే కనుక, అవ్వకపోయినా సరే అతనిలో కొన్ని ప్లస్లు ఉంటాయి, ఆ ప్లస్లని మీరు అవైల్ చేసుకోండి, మీరు బెనిఫిట్ తీసుకోండి. అందరికీ ఇది సాధ్యమేనా మేడం? మరి ఖచ్చితంగా అండి, ఇది ఎక్స్పెరిమెంటల్, ప్రూవెన్. అది సినిమా కాదు, నేను ప్రతిసారి చెప్తా, ఇది సినిమా కాదు, జీవితంలో మనం చేయాల్సిన ఎన్నో ఉంటాయి, అందులో ఇది కూడా ఒకటి. సినిమాలో అయితే రీల్ తిప్పంగానే మార్పులు చూపిస్తాడు, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో మార్పు అంత ఇమీడియట్గా రాదు, కానీ వస్తుంది. కొన్ని విషయాల్లో వెంటనే వస్తుంది, కొన్ని విషయాల్లో లేట్ అవుతుంది, కొన్ని జరగకపోవచ్చు. కానీ ఆ దొరికిన కొన్ని వాటిలతోనే నువ్వు ముందుకెళ్ళాలి. నీవి కూడా కలుపుకొని, నువ్వు హీరోగా ఉండి అన్ని 100 ఎక్కడి నుంచి రావాలంటే హైలీ ఇంపాసిబుల్. నీ వైపు నుంచి ఏదన్నా ఒక ఎఫర్ట్ పెట్టదు, మనీ ప్రకారంగానే కాదు. నువ్వు పిల్లలకి ఏమన్నా నేర్పగలవా, మంచి లక్షణాలు, మంచి అలవాట్లు, వాళ్ళని ఒక మోటివేట్ చేయగలవా, చెయ్యి. ఒక మంచి నేర్పగలవా, నేర్పించు. నువ్వు చదువుకున్న అమ్మాయి అయితే రోజు వాళ్ళకి హోంవర్క్లు చేయించడం, చదివించడం, మంచి విషయాలు నేర్పించు. ఇలా నువ్వే అంతా అన్న ఒక ధైర్యాన్ని పిల్లలకి కల్పించు. నీ మాట వినేలాగా చేసుకో. ఖచ్చితంగా విజయం అనేది పిల్లలకి నీకు ఖచ్చితంగా వస్తుంది. జీవోత్సవాల్లాగా పడి ఏడవాల్సిన అవసరం లేదు, పుట్టిళ్ళకి వెళ్ళిపోక్కర్లేదు, పిల్లల జీవితం నరకం చేయక్కర్లేదు, వాళ్ళని చంపేసి నువ్వు చచ్చిపోక్కర్లేదు. ఇవన్నీ చూస్తే భర్త ఖచ్చితంగా మారుతాడు. కనీసం మనసన్నా అతనికి చెప్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ వంతు ఏం చేస్తున్నావు అని హెచ్చరిస్తుంది. కొంచెం అన్నా మారుతాడు అతను, అది చాలు కదా కనీసం. కంప్లీట్గా మారాలని ఎప్పుడు ఎవరి నుంచి కోరుకోకండి, ఎందుకంటే ఏ ఇద్దరు ఒకలా ఉండరు, ఏ ఇద్దరు మనస్తత్వాలు ఒకలా ఉండవు. కాబట్టి కంప్లీట్గా మారిపోవాలి సినిమాలో చూపించినట్టు అని అస్సలు ఆశించకండి. మీకు ఎంత వచ్చినా దాన్నే మీరు ఇంతగా ఊహించుకొని మీరు ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.